మా మీద పడి కుళ్ళుకొని ఏడ్చి వస్తారు. ఇంకెప్పుడైతే ప్రమోషన్ వీడియోలు స్టార్ట్ చేసినానో అప్పటి నుంచి ఓరుస్తలేరు. ఏదైనా వీడియో పెడితే చాలు అది ప్రమోషన్ వీడియోని అన్ని దొబ్బేస్తున్నాం, ఇంకెన్ని ప్రమోషన్లు చేస్తాం, మీ మొక్కలకు ప్రమోషన్ వీడియోలు అవసరం అన్నట్టు కామెంట్లు చేస్తారు. అంటే మేము ఎదుగొద్దా అంటే ఒక మనిషి ఎదుగుతుంటే చూసి ఓర్వలేని వాళ్ళు ఎక్కువ అయిపోయారు. ఈ నా విషయంలోనే కాదు, లోకం మీద చాలా జరుగుతున్నాయి. మేము ప్రమోషన్ వీడియోలు చేస్తున్నాం, చేసలేమని కాదు, కానీ ఎలాంటివి చేయాలో అలాంటివే చేస్తున్నాం. మనుషులకి పబ్లిక్కి యూజ్ అయ్యే ప్రమోషన్లే చేస్తున్నాం. కొంతమంది అయితే నెలల తరబడి ఫోన్లు చేస్తున్నారు, మెసేజ్లు చేస్తారు. అలా మొక్కలు చూడని కూడా చూస్తలేం. మేము 1 లక్షలు ఇస్తాం, 2 లక్షలు ఇస్తాం, మా ప్రమోషన్లు చేయని బతిలాడుతారు. కానీ అవి చేస్తలేం, ఎందుకంటే అవి పబ్లిక్ని మోసం చేసే ప్రమోషన్లు కాబట్టి మేము చెయ్యము. అవి 1 లక్షలు ఇచ్చినా, కోట్లు ఇచ్చినా మేము చెయ్యం. మేము చేసే ప్రమోషన్లు అన్నీ పబ్లిక్కి యూజ్ అయ్యే ప్రమోషన్లే. అందులో భాగంగానే ఈరోజు పొద్దున మేము మెష్ పెట్టుకున్నామని ఒక వీడియో పెట్టినో లేదు, ఇంకా స్టార్ట్ చేసిరు, కామెంట్లు గుమ్మరిచ్చిరు. చూడండి, మీరే పోయి ఒకసారి చెక్ చేయండి. అందులో మా హస్బెండ్ అయితే డిలీట్ చేసిండు కొన్ని, ఎందుకంటే అంత ఘోరంగా పెట్టిండు. ఆ కామెంట్స్ చూస్తుంటే మాకు బాధ అనిపిస్తుంది. కానీ నేను ప్రతిసారి మా ఆయనకు చెప్పేది ఒకటి, అంటే చెట్టుకు పండ్లు ఉంటేనే కదా రాళ్ళు కొడతారు, అట్లనే మనం కూడా తీసుకోవాలి. ఇంకా నరడిస్ట్ అంటారా, ఆ నరడిస్ట్ తొక్క దిష్టి, మనం పాజిటివ్గా ఉంటే ఎలాంటి దిష్టి మనకు తగలదని నా ఫీలింగు. ఎవడైతే కుళ్ళుకొని చూస్తాడో వానికే దిష్టి తగులుతుంది, నరడిష్టి తగిలి ఆడే నాశనం అయిపోతాడని నా ఫీలింగ్. ఇంకా మా పిల్లల కోసం అయితే ఆవకాడో ఐస్ క్రీమ్ అయితే చేసిన. ఇది స్మూతీ కూడా కాదు, జ్యూస్ కూడా కాదు.